ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యతతో పాటు ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలు, అలాగే 12 రాశుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, గ్రీష్మ ఋతువు ప్రారంభం. ఈరోజు సాధారణ కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఇక ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి గోపూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, బృహస్పతి ద్వారా శుభ పరిణామాలని కలిగిస్తుంది. ఇక ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి. చంద్రుడు రవితో కలిసి ఉండటం వల్ల ఇది ఆధిపత్యత శుభుడైనట్టయితే శుభ ఫలితాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నటువంటి గ్రహం. అలాగే వైభవాన్ని కలిగించడంలో చంద్రుడు చాలా సమర్థత కలిగి ఉన్నటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలు పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సంక్లిష్ట పరిస్థితులకు సమాధానాలు దొరుకుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గందరగోళ పరిస్థితులకి దారితీసేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. తలనొప్పి సంఘటనలు వ్యాపారరీత్యా ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భీతి కూడా వెన్నంటి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ప్రయత్నంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శత్రుబలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు కర్కాటక రాశి వారు
గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి జాప్యాలను సవరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగరీత్యా సంపాదించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు సింహరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనుకూల మార్పులు ఆకస్మికంగా ఏర్పడినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో తీవ్రతతో కూడినటువంటి సందిగ్ధ పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు కన్యా రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునః ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు తులారాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మంచి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పెద్దల మన్ననలను పొందగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రటి పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉన్నత పదవులకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతృప్తి ఏర్పడుతుంది. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత లాభాలు చేకూరుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు ధనుస్సు రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. స్నేహపూరిత వాతావరణం అన్ని రంగాల వరకు ఏర్పడుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆశలు చిగురింపచేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ప్రారంభించినటువంటి ప్రయత్నాలకు విఘ్నాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. మానసిక సంతృప్తి ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాల్లో జాప్యాల ద్వారా అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని చేమంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యసిద్ధి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీనరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి, చంద్రుడు యొక్క ఉచ్చస్థితి, 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మించినటువంటి వారికి ఆ దశ అంతర్దశలు ఆధిపత్యత శుభులైనప్పుడు అఖండ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంటాయి. ఇక ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా వ్యాపార నిర్ణయాలకి బాగా పనికి వస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు కూడా అనువైనటువంటి రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు కలిసి వస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో తొందరగా వయసు పైబడకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఉన్నటువంటి వయసు కంటే ఇంకా చిన్నగా కనపడాలనేటువంటి కోరిక ప్రతి వయసులోనూ ఉంటుంటుంది. మామూలుగా కూడా మనం గమనించినట్టయితే కొంతమంది ఏంటంటే మనం అడిగితే ఏంటంటే 60 ఏళ్ళ అనిపించేలాగా ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి 40 ఉండొచ్చు. మరికొంతమంది 65, 70 ఏళ్ళు వచ్చినా సరే మనం 50 ఏళ్ళేమో అనుకునేలాగా ఉంటూ ఉంటారు. అలాగే అంటే వాళ్ళ చూడడానికే కాకుండా వాళ్ళ యాక్టివిటీ కూడా అంత యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు.
అలా ఎందుకు ఈ తేడా వస్తూ ఉంటుంది అంటే క్యాలెండర్ ఇయర్స్ అని చెప్పి శరీరంలో కనిపించేటువంటి ఆ వయసు అని రెండు తేడాగా ఉంటుంటాయి అనమాట. క్యాలెండర్లో ఎన్నేళ్ళు కనపడుతుందో అన్నేళ్ళు మనం కనపడకుండా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే మామూలుగా ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి కణాలు జీవక్రియలన్నీ చక్కగా చేస్తూ ఆ కణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే కొత్త కణాలు చక్కగా తొందరగా వస్తూ ఉంటాయి, పాత కణాలు నశించిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ బాగా జరుగుతున్నట్టయితే కనుక తొందరగా వయసు మీద పడ్డట్టుగా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా జరగాలంటే ఏంటంటే ఆహారము, విహారము, తర్వాత ఔషధము ఈ మూడు కూడా మనం చక్కగా పాటించాలన్నమాట. ఆహారం అంటే సమయానికి భోజనం చేయడం అనేటువంటిది, అలాగే ఆ తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే వేళకు తిన్నప్పటికీ కూడా ఏం తింటున్నాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే శరీర ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆహారంతో పాటుగా ఒక ఔషధంగా మనకి ఈ వయసు పైబడకుండా ఉండడానికి సహాయపడేటువంటి మూలిక ఏంటంటే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు చక్కటి రసాయనం అన్నమాట. రసాయనం అంటే తొందరగా వయసుతో వచ్చేటువంటి ఆ సమస్యలు ఏవి రాకుండా చక్కగా యవ్వనంలో ఉన్నట్టు కనపడడానికి ఉపయోగపడేటువంటి దాన్ని రసాయనం అంటారు. అందులో మనం మొట్టమొదట బెస్ట్గా చెప్పుకోవాల్సినటువంటిది ఈ ఉసిరికాయలు. ఉసిరికాయలు చక్కటి సీజన్లో మనకి బాగా దొరికే సమయంలో ఉసిరికాయలను తీసుకొచ్చి వాటిని బాగా ఉడకపెట్టాలన్నమాట. అంటే స్టీమ్లో కుక్కర్లో పెట్టి ఉడకపెట్టి గింజలు తీసేసి ఆ మిగతా ఉన్నటువంటి దాన్ని ఒకసారి మిక్సీలో తిప్పి ఒక గుజ్జులాగా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి గుజ్జుని ఒక జల్లెడలో పెట్టి దాన్ని బాగా అంటే జల్లించినట్టుగా ఎలా చేస్తామో మనం పిండిని వాటిని ఆ విధంగా ఈ గుజ్జును కూడా ఒకసారి దాని మీద జల్లెడ పెట్టి రాసేయాలి. రాస్తే దానిలో ఉండేటువంటి పీస్ అంతా పైన ఉండిపోయి కిందకి చక్కటి గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు సుమారుగా ఒక అరకిలో తీసుకోవాలి. అరకిలో గుజ్జును తీసుకున్నప్పుడు ఆ గుజ్జుని ఔషధంగా తయారు చేసుకోవడానికి ఒక 3/4 కిలో పరిమాణంలో పటిక బెల్లం కావాలి. ఈ పటిక బెల్లం కూడా ఆరోగ్య రక్షణకి ఒక మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం చేసుకునేటువంటి ఔషధం ఎప్పటికీ చక్కగా నిలవ ఉండడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఒక 3/4 కిలో తీసుకున్నటువంటి పటిక బెల్లాన్ని శుభ్రంగా నీళ్ళల్లో బాగా కరిగించేసి వడపోసేసుకున్నట్టయితే దానిలో ఉండేటువంటి దుమ్ము ధూళి అంతా పోతుంది. అలా పోయిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలాగా అంటే చిక్కబడేలాగా దాన్ని బాగా కాచుకోవాలి. ఆ కాచుకుంటూ ఉన్నటువంటి దాన్ని చిక్కబడుతూ ఉన్నప్పుడు ఇందాక మనం పెట్టుకున్నటువంటి ఉసిరి గుజ్జును కూడా అందులో కలిపేసి ఒక హల్వా లాగా తయారు చేసుకోవాలి. ఇది ఒక హల్వా లాగా తయారైపోయిన తర్వాత చివర్లో దాంట్లో కొంచెం ఏలక్కాయల చూర్ణం, దాల్చిన చెక్క చూర్ణాన్ని కలిపి ఉంచేసుకుని ఈ హల్వా లాంటి ఉసిరి లేహ్యాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క చెంచాడు పరిమాణంలో తీసుకుని వెంటనే పాలని అనుపాదంగా తాగుతున్నట్టయితే కనుక తొందరగా వయసు మీద పడకుండా ఉండడానికి ఇది బాగా సహాయపడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి సుషుప్తి అవస్థలో వచ్చేటటువంటి కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి కళ వెనక ఒక అర్థం, పరమార్థం దాగి ఉందని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. ఉదాహరణకి కళలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను చూడటం ద్వారా ధనపరంగా మనకి చక్కటి ప్రయోజనం కలగబోతోందని తెలుసుకోవచ్చని చెప్పి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. మీకు కళలో బంగారు ఆభరణాలు కనుక కనిపించినట్లయితే సుఖ సంతోషాలు కలుగుతాయని, ధనప్రాప్తి కలుగుతుందని చెప్పి స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. బంగారం లక్ష్మీదేవికి సంకేతం కనుక లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల త్వరలో ధనప్రాప్తి కలగబోతోంది అని చెప్పటమే ఈ కళలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే కళలో ఉంగరం పోయి తిరిగి దొరికినట్లుగా కనిపించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కళలో కాలి మెట్టెలు పోగొట్టుకున్నవి తిరిగి దొరికినట్లుగా కనిపించినట్లయితే దానివల్ల కూడా ధనపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే కళలో ఆటలు ఆడటం కూడా ధనప్రాప్తికి సంకేతం అని చెప్పి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. కళలో మీరు ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా గనక చూసినట్లయితే అనుకోకుండా మీకు ధనం వస్తుందని చెప్పి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే కళలో క్రికెట్ ఆడుతున్నట్లుగా కనుక మీరు చూసినట్లయితే మీరు తలపెట్టినటువంటి కార్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా శ్రమపడి ముందడుగు వేసి ధనాన్ని సాధిస్తారని చెప్పి
స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అలాగే కలలో టెన్నిస్ ఆడుతున్నట్లుగా మీకు కనిపించినట్లయితే సంఘంలో పలుకుబడి పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం కలుగుతుంది. కలలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లుగా మీకు కనిపించినట్లయితే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక కొత్త మార్పు రాబోతోందని, ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చినటువంటి కొత్త మార్పు ద్వారా చక్కటి ధన సమృద్ధికి నాంది వాక్యం పలకబోతున్నారని చెప్పి స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు కలలో ఒక రంపాన్ని చూసినట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఆస్తి పంపకాల విషయంలో మీకు ఒక అనుకూలమైనటువంటి నిర్ణయం రాబోతోంది అని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదే కలలో మీకు చీమలు కనిపించి ఆ చీమలు కూడా ఆహారాన్ని తీసుకువెళ్తున్నట్లుగా మీకు కనిపించిందనుకోండి, మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అలాగే మీరు కలలో ఒంటరిగా రాత్రిపూట అడవిలో ధైర్యంగా వెళుతున్నట్లు కనిపించినట్లయితే ఆకస్మికంగా అద్భుతమైన ధనలాభం కలుగుతుందని స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. దీని వెనక ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఒంటరిగా అడవిలో రాత్రి సమయంలో వెళుతున్నామంటే దానికి ఎంతో ధైర్య సాహసాలు అవసరం. ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు కలుగుతున్నా సరే మొక్కువోని ధైర్యంతో మనం ముందడుగు వేస్తాం. కాబట్టి అలాంటి ధైర్యం వల్ల, అలాంటి ఆత్మవిశ్వాసం వల్ల ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారని, ఆ విజయం ద్వారా ధనాన్ని పొందుతారని చెప్పటమే ఈ కళలో దాగి ఉన్నటువంటి సందేశంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఇలా కళలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విశేషాలలో అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ప్రత్యేకంగా ఈ కళలను గనక మీరు చూసినట్లయితే ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో మనకి రకరకాల జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క రకం జంతువు కనిపించినప్పుడు దాని ఫలితం ఒక్కొక్క రకంగా ఉంటుందని కళల శాస్త్రం తెలియజేస్తోంది. ఉదాహరణకి కోడి కళలో కనిపించినట్లయితే, ఎవరైనా సరే కళలో కోడిని చూసినట్లయితే వాళ్ళు మంచి జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, వక్తలుగా విశేషంగా రాణిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే కోడి జ్ఞానానికి సంకేతంగా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జెండా మీద ధ్వజం కూడా కోడే. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కొక్కరొకో అని కూయటాన్ని జ్ఞానానికి సంకేతంగా చెప్పవచ్చు. కనుక కోడి మీకు కలలో కనిపించినట్లయితే మీరు జ్ఞానవంతులవుతారని, అలా జ్ఞానవంతులు అవ్వటం ద్వారా మంచి వక్తలుగా రాణిస్తారని, చక్కటి గౌరవాన్ని పొందుతారని చెప్పి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో పిల్లలతో కలిసి ఉన్నటువంటి కోడి కనుక మీకు కనిపించినట్లయితే కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు కలలో ఎలుకను చూసినట్లయితే, ప్రత్యేకంగా ఆ ఎలుక ఒక బోనులో ఉన్నట్లుగా మీకు కనిపించినట్లయితే అది చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తుంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలుక మనిషిలో ఉన్నటువంటి ఇంద్రియ చాపల్యత్వానికి సంకేతంగా చెప్పవచ్చు. ఎలుకని మూషికం అనే పేరుతో పిలుస్తారు. ముష్ అనే సంస్కృత పదానికి దొంగిలించటం అనే అర్థం ఉంది. ఎలుక యొక్క స్వభావం దొంగిలించటం, ఇంద్రియ చాపల్యత్వానికి సంకేతం. కనుక ఎలుకను కలలో బోనులో బంధించినట్లుగా మీకు కనిపించినట్లయితే ఎలుకలాంటి మీ ఇంద్రియ చాపల్యత్వాన్ని, ఎలుకలాంటి మీ బుద్ధిని, ఎలుకలాంటి ఆ తత్వాన్ని మొత్తం కూడా తొలగింపజేసుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి జీవితంలో ముందడుగు వేస్తామని, అది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ కళలో దాగి ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కళలో ఆవును చూసినట్లయితే అది కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సర్వదేవతలకు నిలయం గోమాత. అలాంటి గోమాతను కళలో దర్శనం చేసుకుంటే, అందులోనూ ప్రత్యేకంగా దూడతో కలిసి మేస్తున్నటువంటి గోమాతను కనుక మనం దర్శనం చేసుకుంటే ధనధాన్యాలకు లోటు ఉండదు, సర్వ సంపదలు కలుగుతాయి. సకల దేవతా స్వరూపమైనటువంటి గోవు కళలో కనిపించటం సర్వ సంపదలకు నాంది వాక్యంగా చెప్పవచ్చు. మీరు కళలో కోకిలను చూసినా కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. కళలో కోకిలకు ఆహారం తినిపిస్తే సంగీత విద్వాంసులవుతారని స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. కోకిల మధురమైనటువంటి గానానికి సంకేతంగా చెప్పవచ్చు. కనుక కళలో మీరు కోకిలకు ఆహారం తినిపిస్తే
చక్కటి సంగీత విద్వాంసులు అవటానికి అది నాంది వాక్యం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కలలో కోకిల పాట వినిపించినా కూడా అది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అసలు కలలో కోకిలను చూస్తే చాలు మీరు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపటానికి ఆస్కారం ఉంది అని కలల శాస్త్రం తెలియజేస్తుంది. కోకిల లాంటి మధురమైనటువంటి గానంతో బంధువులు మిత్రులు అందరూ కలిసి ఉల్లాసంగా జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పటమే ఈ కళలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇంకా కళలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఎప్పుడు యవ్వనంలో ఉన్నట్టుగా కనపడాలని ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది. అయితే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ప్రయత్నం కూడా చేసి తీరాలి. ఇందాక మనం ఆహారం గురించి అనుకున్నాం. అలాగే విహారం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. విహారం అంటే వ్యాయామం అన్నమాట. ప్రతి వాళ్ళకి కూడా ప్రతిరోజు కొంత వ్యాయామం చేయడం అనేటువంటి అలవాటు ఉన్నట్టయితే కనుక తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టు కానీ లేకపోతే వయసు మీద పడినట్టు కానీ అనిపించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం గమనించినట్టయితే కనుక నిత్యం యోగ సాధన చేసేవాళ్ళు అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వ్యాయామం అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలు అన్ని నరాలు కూడా చాలా దృఢంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే ఈ విహారంతో పాటుగా ఒక చక్కటి ఔషధం గురించి కూడా తెలుసుకుందాం. అలా ఏంటంటే రసాయనంగా ఉపయోగపడేటువంటి మరొక మూలిక ఏంటంటే పిప్పళ్ళు. ఆయుర్వేదంలో చెప్పేటువంటి రసాయనాలలో అంటే వయసు మీద పడ్డట్టుగా అనిపించకుండా ఉండేటువంటి మూలికల్లో మనకి పిప్పళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దీర్ఘకాలం పాటు పిప్పళ్ళు వాడినట్టయితే కూడా ఈ వయసు పైబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. సుమారుగా ఒక 100 గ్రాముల పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకోండి. ఈ చూర్ణంతో పాటుగా ఈ ఔషధానికి మనకి పాత బెల్లం కూడా కావాలి. బెల్లం కూడా చక్కటి రసాయనంలాగా సహాయపడుతుంది. 100 గ్రాముల పిప్పళ్ళ చూర్ణానికి సుమారుగా ఒక 200 గ్రాముల పాత బెల్లాన్ని చూర్ణంలాగా చేసి తీసుకోవాలి. ఈ బెల్లపు చూర్ణాన్ని పిప్పళ్ళ చూర్ణాన్ని రెండింటిని కలిపేసి ఒక లడ్డూలాగా తయారు చేసి ఉంచుకుని అంటే సుమారుగా ఒక కుంకుడుకాయంత పరిమాణంలో ఈ లడ్డూలు చేసి ఉంచుకుని ఈ లడ్డూ లాంటి దాన్ని ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక వయసు పైబడకుండా ఉండడానికి ఈ పిప్పళ్ళు బెల్లంతో చేసినటువంటి లడ్డు కూడా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్య మహాభాగ్యం అనే అంశానికి స్వాగతం. ముఖ్యంగా కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి గ్రహం చంద్రుడు. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి విధానంలో ఇక్కడ కొంచెం మార్పు చెందుతుంది. ఇక్కడ ముగ్గురిని మనం ధ్యానించాలి. కర్కాటక లగ్నం సహజ చంద్రస్థానం జలరాశి. ఇక్కడ షష్టాధిపతిగా వ్యవహరిస్తున్న గ్రహం దేవగురువైన బృహస్పతి. ఆయనే భాగ్యాధిపతిగా కూడా ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకని జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహమే రోగాలనిచ్చే గ్రహంగా మారినప్పుడు జ్ఞానం సందేహాస్పదమవుతుంది. భాగ్యాధిపతి దేవగురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ కర్కాటక లగ్నానికి షష్టాధిపత్యాన్ని కూడా పొందారు. కాబట్టి ఈ షష్టాధిపత్య దోషం ఏం చేస్తుంది? ఒత్తిడిని కలిగిస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అసలు కర్కాటక లగ్న జాతకులు చాలా సున్నితమైన వాళ్ళు. అలాగే సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని ఇక్కడ ఆయుక్కారకుడు అవుతున్నాడు కనుక శనిని కూడా ధ్యానించాలి. సహజ రోగాధిపతి అయినటువంటి షష్టాధిపతి బుధుడు ద్వాదశాధిపత్యాన్ని పొంది ఆయన కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఇక్కడ ముగ్గురిని మనం ధ్యానించక తప్పదు. కర్కాటక లగ్నం వాళ్ళు అనారోగ్యాన్ని పొందుతున్నారా అంటే దానికి కారణం మానసిక ఒత్తిడి వల్ల కనుక అనారోగ్యాలు వెంటాడుతున్నాయి అంటే ఎవరైనా మాట్లాడటం, ఎవరైనా బాధించడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటి వాటి వల్ల అనారోగ్యాలు వస్తున్నాయంటే దేవగురువైన బృహస్పతిని ధ్యానించాలి. అలాగే శరీరంలో రుగ్మతలు పెరిగిపోయి అరుగుదల లేక
వాత సంబంధమైన రోగాలు, కాళ్ళు వాయటం, చేతులు వాయటం, మొహం వాపు గురవటం, ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే శనిని ధ్యానించాలి. అకారణంగా అనారోగ్యాలకు గురవుతున్నామంటే బుధుడిని ధ్యానించాలి. వీళ్ళకి రక్షణ కవచంగా ఉన్న గ్రహం ఏది? సహజ రాజయోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహము కర్కాటకానికి కుజుడు. అయితే వీళ్ళకి ఆయుర్దాయం మాత్రం పరిపూర్ణంగా ఉంటుందండి. సహజ ఆయుక్కారకుడైనటువంటి శని అష్టమాధిపతిగా ఉండటం, మనఃకారకుడైన చంద్రుడు లగ్నాధిపతిగా ఉండటం. కాబట్టి కర్కాటక లగ్నంలో జన్మించిన వ్యక్తులకి ఆయుర్దాయం పరిపూర్ణంగా ఉంటుంది. క్షణక్షణము కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళకి ఆ ధూళి వచ్చి పడ్డట్టుగా, తొందరగా ఆ వస్త్రాలు మలినమైనట్టుగా, అనారోగ్యాలు తొందరగా వీళ్ళని బాధిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల్లో శ్రీరాముడిని ఎక్కువగా ధ్యానించడం. ఈ శ్రీరాముడిని ధ్యానిస్తే 3 గ్రహాలు శాంతిస్తాయి: శని, గురు, బుధ. అందులో సహజ రక్షణ గ్రహమైనటువంటి కుజుడు మనకిక్కడ షష్ఠాధిపతి అయినటువంటి, రోగాధిపతి అయినటువంటి బుధుడు, సహజ రోగ నివారణ గ్రహమైనటువంటి రోగపీడోపశాంతయే అనే పదం కుజుడికే ఉంది, బుధుడికి లేదు. బుద్ధిపీడోపశాంతయే అని బుధుడికి ఉంది. బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే, చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. మనఃపీడ ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రంలో 3 గ్రహాలు అతి ముఖ్యమైనవి: సూర్య, చంద్ర, కుజులు. ఈ 3 చాలా కీలకం. ఆత్మశక్తినిచ్చేటటువంటి గ్రహం సూర్యుడు, మానసిక శక్తినిచ్చే గ్రహం చంద్రుడు, ధైర్య సాహసాలనిచ్చి మాట్లాడిచ్చే గ్రహం కుజుడు. వాక్కుని ప్రసాదించే గ్రహం బుధుడైతే ఆ వాక్కు బయటకు రావాలంటే వెళ్ళి మాట్లాడ, పర్వాలేదు నేనున్నాను అని చెప్పే గ్రహం కుజుడు. ఆ కుజుడే కనుక లేకపోతే మనం మాట్లాడలేము. ధైర్యం ఉండదు, సాహసం ఉండదు, విక్రమ పరాక్రమాలు ఉండవు. కర్కాటక లగ్నం వాళ్ళకి సహజంగా రాజయోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి గ్రహం కుజుడు అవటం వల్ల వాళ్ళు పుట్టుకతోనే ఆరోగ్యవంతులు, బాగా ఉన్నతంగా పుడతారు. కర్కాటక లగ్నంలో జన్మించామా అంటే ఉన్నతమైనటువంటి శారీరకమైన ఆరోగ్యం వాళ్ళకి సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. శరీర నిర్మాణం చాలా బాగుంటుంది. శాస్త్రంలో ఏం చెప్పారు? లగ్నే శశినివా పాపగైర్యుక్తే అథవా వేక్షితే. పాపగ్రహములతో చంద్రుడు కలిసిన, పాపగ్రహములతో లగ్నం ఉన్న, లగ్నంలో పాపగ్రహాలున్నా, చంద్రుడు పాపగ్రహములు కలిసి ఉన్న ఆరోగ్య విషయంలో మాత్రం చంద్రుడి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చంద్రరాశిని కూడా స్వీకరించడం జరుగుతుంది. అంటే జన్మరాశి, జన్మరాశి నుంచైనా అనారోగ్యం రావచ్చు, జన్మ లగ్నం నుంచైనా అనారోగ్యం రావచ్చు. ఉపాధి అంశాలు మనం చెప్పుకున్నాం. భివేంద్వర్కాస్పద పతిగాంశనాథ వృత్యాని భా ఇందు అర్క లగ్న చంద్ర సూర్యుల్ని మనం అక్కడ ప్రధానంగా తీసుకున్నాం. ఈ ఆరోగ్య మహాభాగ్య అంశాలలో లగ్నము చంద్రుని తీసుకుంటున్నాం. ఈ లగ్న చంద్ర పూర్వకంగా చెప్పబడ్డటువంటి వాటిల్లో లగ్నే శశినివా పాపగైహి, పాపలతో కనుక కలిస్తే ఏమొస్తుంది? మనకి అనారోగ్యం వస్తుంది. సౌమ్య దృక్ రహితే సౌఖ్యం. సౌమ్య దృక్ శుభులు చేత చూడబడకుండా కనుకుంటే, సౌమ్య దృక్ రహితే, రహితం అంటే లేకపోవటం, సహితం అంటే ఉండటం. సౌమ్య దృక్ రహితే సౌఖ్యం. ఈ సౌఖ్యం ఏమవుతుంది ఇక్కడ? తనౌ జాతస్య నో భవేత్, తనౌ జాతస్య నో భవేత్, నహా భవేత్. అవి మనం పొందలేనటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు శుభగ్రహాలు కోణస్థానంలో, కేంద్రస్థానంలో ఉండటం, లగ్నము చంద్రుడు పాపులతో కలవకుండా ఉండటం, రోజుకొక విశేషమైన సూత్రాన్ని మనం చెప్పుకుంటూ వాటితో పాటుగా ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎవరెవరు ఆరోగ్యాధిపతులు అవుతున్నారు, రోగానికి మూలకారక గ్రహం ఏంటి, 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం ఏది? ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం లగ్నాధిపతి. స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం లగ్నాధిపతి, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే గ్రహం. అలాగే అనారోగ్యాన్ని ఇచ్చే గ్రహం షష్ఠాధిపతి. రోగము, రోగస్థానము, రుణస్థానము, శత్రుస్థానము, పాపస్థానము, ఉగ్రస్థానము, ఉగ్రకర్మస్థానము, యుద్ధస్థానము, చోరస్థానము, దోషస్థానము, పాపస్థానము, ఇన్ని పేర్లు 6కి. అనారోగ్యాలు దేనివల్ల వస్తాయి? పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. వ్యాధి రూపంలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని దోషములు, పాపములు వ్యాధుల రూపంలో పీడిస్తూ ఉంటాయి. ఇక్కడ కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి 3 ధ్యానించాలి.
గురు ధ్యానం చేయాలి. గురువులుగా కీర్తి పొందుతున్నటువంటి దత్తాత్రేయ, హయగ్రీవ, దక్షిణామూర్తి, సాయిబాబా ఇలాంటి గురువులని మనం స్తుతి చేయాలి. శని భగవానుని ధ్యానించాలి. అలాగే శనికి అత్యంత ప్రీతికరమైన దైవం ఆంజనేయ స్వామి, అలాగే రాముడు. కనుక ఇక్కడ శనివార వ్రతాల్లో రామవ్రతం ఒకటి విశేషమైంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ హనుమత్ ప్రార్థన చాలా విశేషమైంది. కర్కాటక లగ్న జాతకులు చంద్రుడిని ధ్యానించడం, చంద్రుడికి ఇష్టమైన దేవత దుర్గా ధ్యానం చేయటం, జలాభిషేకాలు చేసుకోవటం, ఇలా చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కర్కాటక లగ్న జాతకంలో జన్మించిన వాళ్ళకి ఏర్పడుతుందని, సింహలగ్న జాతకులకి ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం ఏది, అలాగే రోగగ్రహ ప్రభావం తగ్గడానికి మనం ఏ విధమైనటువంటి శాంతులు చేయాలో రేపటి కార్యక్రమంలో చూద్దాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. పిల్లల్లో మధుమేహం అనేది ఇటీవలి కాలంలో అధికంగా కనిపిస్తోంది. పిల్లల్లో డయాబెటీస్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఈ వ్యాధి రావచ్చు. అలాగే పిల్లల్లో ఊబకాయం వల్ల, కొవ్వు పదార్థాల్ని ఎక్కువగా తినటం వల్ల, తగిన శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల పిల్లల్లో మధుమేహం రావచ్చు. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి పరిపూర్ణ నావాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్ళు ఎత్తి 2 చేతుల్ని వెనక్కి పెట్టాలి. కాళ్లను వీలైనంత వరకు తలవైపు వంచాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో సొంత గృహం కట్టుకోవటం అనేటువంటిది జన్మ సుకృత పుణ్యం, ఈశ్వరానుగ్రహం. ఆ గృహాన్ని కట్టిన తదుపరి గృహప్రవేశ తంతు కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా విశిష్టవంతమైన ప్రక్రియగా మన భారతీయ సంస్కృతి భావిస్తూ ఉన్నది. అందుచేత గృహప్రవేశ సమయంలో పాటించవలసినటువంటి విధి చాలా విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తోంది. కాబట్టి గృహప్రవేశ ముహూర్తం అనేటువంటిది తెల్లవారుజామున కానీ రాత్రి సమయాల్లో కానీ ఉండటం సర్వత్రా కూడా శుభదాయకం. ఆ యొక్క నక్షత్ర గణాలను లెక్క చేసి చక్కటి ముహూర్త బలం నిర్ణయించిన తదుపరి మేళ తాళాలతోటి బంధువర్గాలతోటి గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆ యొక్క దంపతులు ఇంటిలోనికి ప్రవేశించేటువంటి సమయంలో వేద బ్రాహ్మణ చక్కటి మంత్రానుష్ఠాన తత్వం విరాజిల్లుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క గడపలకన్నిటికీ కూడాను చక్కగా పసుపు కుంకుమ అలంకరింపచేసి ఇంటి యొక్క ద్వారబంధానికి చక్కటి మామిడి తోరణాలు అమర్చటం, ఇళ్లంతా కూడాను బయట ప్రాంగణంలో విద్యుద్దీప కాంతి తోరణాల ప్రభావాన్ని విరాజిలింపచేయటం చాలా చక్కటి యోగాన్ని ప్రసరింపచేస్తుంది. ఇంటిలోకి అడుగుపెట్టేటువంటి సమయంలో సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను లోపలికి తీసుకుని వెళ్ళాలి. అలా కుదిరినటువంటి వారు గోమాతతో కూడినటువంటి దూడ కలిగినటువంటి వెండి విగ్రహం, చిన్నది అంటే బొటన వేలంత సైజుది, పళ్ళెల్లో పెట్టుకొని ఇంటి గృహ యజమాని భార్య తప్పనిసరిగా చేతిలో పట్టుకొని తన కుడికాలు ముందరగా అలా గృహప్రవేశం చేయటం భార్యాభర్తలు ఇరువురు చాలా చక్కటి విశేషాంశం. అలాంటి సమయంలోనే వేద మంత్రాలలో ఉన్నటువంటి శ్రీ సూక్త పఠనం, లక్ష్మీదేవి యొక్క ఆగమన
తత్వాన్ని నిర్దేశించేటువంటి మంత్రాలు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అలా ప్రవేశించిన తదుపరి ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్క వాకిలి దగ్గర కూడాను, అంటే గదుల దగ్గర ఉన్న వాకిలి వద్ద నిమ్మకాయల్ని కోసి పసుపు కుంకుమ అద్ది రెండు వైపులా కూడాను అలా వదిలి కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరిగా చేసి తీరాలి. ప్రతి ఒక్క ద్వారబంధం వద్ద కూడాను, ఇంటిలో ఎన్ని ద్వారబంధాలైతే ఉన్నాయో అన్నిటి వద్ద కూడాను ఇలాంటి ప్రక్రియ ఆచరించి తదుపరి ఈశాన్య దిశలో ఉన్నటువంటి ఆ యొక్క గదిలోకి వెళ్ళి అక్కడ దైవీతత్వంలో విరాజిల్లేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రవేశతత్వం, ఆ సమయంలోనే ఇంటి ఆడబడుచు చక్కటి పొయ్యి మీద నూతనంగా ఉన్నటువంటి చక్కటి పాత్రలో ఆవు పాలు పోసి వెలిగించి ఆ ఆవు పాలు పొంగేటువంటి తీరు తెన్నులు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి గృహానికి. దీపారాధనాది కార్యక్రమాన్ని చేసి మండపారాధన తత్వంలో ఆ దేవీ మందిరాన్ని చక్కగా అమర్చి అనేక పుష్పాదులతో పూజ చేసి అక్కడ ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపంలో అష్టదిక్పాలకులను నవగ్రహాలను సత్యనారాయణ స్వామి వారిని ఆహ్వానించేటువంటి గొప్ప ప్రక్రియ జరుగుతుంది. దానికి దంపతులు ఇరువురు కూడా కూర్చొని నమస్కృతాంజలి ఘటిస్తూ త్రికరణ శుద్ధితో పూజ జరుపుతారు. బ్రహ్మణోత్తముడు బ్రహ్మగా చక్కగా నిర్వహించిన తదుపరి వాస్తు హోమం అనేటువంటిది బ్రహ్మస్థానంలో కానీ లేక ఈశాన్య స్థానంలో కానీ లేక ఇంటి ప్రాంగణంలో కానీ తప్పనిసరిగా బ్రాహ్మణోత్తములు వేద మంత్రాలతో నిర్వహించడం జరుగుతుంది. కొందరైతే లక్ష్మీ గణపతి హోమాన్ని కూడాను నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఆ ఇంటికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, వివిధ రకాలైనటువంటి సంపదలను ఆ గృహానికి ప్రసాదింపజేయటానికి వినియోగించేటువంటి ప్రక్రియగా మన భారతీయ సంప్రదాయం తెలియజేసేటువంటి విశిష్ట లక్షణం. సత్యనారాయణ వ్రతం అయ్యేంత వరకు కూడాను వచ్చిన బంధువులంతా కూడా చాలా చక్కగా ఆ వ్రతంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి తదుపరి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా మృష్టాన్న భోజనాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంటికి యోగవంతమైనటువంటి ప్రభావం అక్కడ విశిష్టంగా ప్రసరింపజేయబడుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వచ్చినటువంటి బంధువులందరూ ఇచ్చేటువంటి బహుమతుల యొక్క ప్రభావం చాలా చక్కటి యోగవంతమైన బహుమతులుగా ఉండాలి. ఆ బహుమతుల్ని ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించి ఆ యజమాని పురోభివృద్ధి కలగాలి అనేటువంటి ఆశీర్వచన తత్వంలో ఇవ్వటం చాలా మేలైనటువంటి పద్ధతిగా గ్రహించాలి. రోలు అనేటువంటిది ఉంటుంది ఇంటిలో ప్రతి వాళ్ళకి కూడాను. పూర్వకాలంలో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి, ఇప్పుడన్నీ గ్రైండర్స్ మిషన్స్ వచ్చినాయి. అవి కూడాను ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా శనితో సమానం అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుచేత రోటిని మాత్రం దర్వాజాలకు ఎదురుగా మాత్రం మీ గృహాల్లో ఉంచద్దు అని చెప్పేసి మనమే చేస్తున్నాం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే గృహంలో ప్రతి వ్యక్తి భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అన్నది ప్రశ్న. కోటి విద్యలు కోటి కొరకే అన్నారు. ఇంటికి రాగానే భోజనం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఆచరిస్తారు. కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. ఆ యొక్క భోజనం చేసేటువంటి ప్రదేశంలో భాష్యం పట్టు వేసుకొని కూర్చొని భోజనం చేయటం శతవిధాల మంచిది.
అది కూడా తూర్పు దిశగా కూర్చొని భోజనం చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. మరికొన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా? మరి పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంచడానికి మరియంచాసనం కూడా ఉపకరిస్తుంది. శరీరంలో తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఈ మధుమేహం వల్ల ప్రధానమైన శారీరక భాగాలకు ముప్పు ఏర్పడుతుంది. మధుమేహం ఎల్లప్పుడూ అదుపులో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో మధుమేహం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వారికి డయాబెటీస్ అదుపులో ఉండడానికి మరియంచాసనం ఉపకరిస్తుంది. ముందుగా 2 కాళ్లను చాపాలి. ఓ కాలు ముడిచిన కాలును వెనుక పెట్టాలి. ముడిచిన కాలుపై నుంచి ఓ చేతిని మరో చేతిని వీపు వెనక నుంచి రెండింటినీ కలిపి పట్టుకోవాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయటం వల్ల శరీరంలో ప్రధాన గ్రంథులు చైతన్యవంతమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. పిల్లల్లో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.